ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్నాము. ఈ శ్రీనగర్ కాలనీలో కూడా దివంగత ముఖ్యమంత్రి మరి జయలలిత, మాజీ జయలలిత ముఖ్యమంత్రి తెలిసిందే కదా అందరూ కూడా. ఎందుకంటే ఆమె చాలా సార్లు కూడా తమిళనాడులో ముఖ్యమంత్రిగా తను పదవిలో ఉండి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కూడా చేశారు. ప్రస్తుతం మరి జయలలిత ఇల్లు ఇదే. ఈ ఇంటి దగ్గరే ఉన్నాము. కనిపిస్తూ ఉంది కదా! జయలలిత ఇల్లును మాత్రం నిన్న పోలీసులు అధికారులైతే ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేశారు అంటే ఎందుకు చేశారు అంటే 83,00,000 పన్నును 83,00,000 పన్ను తను కట్టలేదు అంటే పెండింగ్‌లో ఉంది ఇప్పటికి అని చెప్పేసి కూడా ఈ ఇంటినైతే అధికారులు సీజ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి ఈ బిల్డింగు 1400 స్క్వేర్ ఫీట్ తో కూడా నిర్మించుకున్న జయలలిత ఇంటిని మాత్రము ఇప్పుడు అధికారులు సీజ్ చేయడం అనేది హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది అనడానికి ఏమాత్రం కూడా అంటే హాట్ టాపిక్‌గా మారింది అనే చెప్పుకోవచ్చు. ఈ పన్ను కూడా మొత్తం పెండింగ్‌లో ఉంది అని చెప్తున్నారు అధికారులు. 83,00,000 ఇంటి పన్ను పెండింగ్‌లో ఉంది అని చెప్తున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్ను మూసిన విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే తను పదవిలోనే ఉండి తను అందరికీ దూరం అవ్వడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా తను గెలుపొంది అందరిని మెప్పించడమే కాకుండా మహిళలకి ఒక ఆదర్శంగా నిలిచింది అని కూడా చెప్పుకోవచ్చు.